నిజామాబాద్లో కవితకున్న ఆస్తులన్నీ ఏ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారో, కవిత బినామీలు ఎవరు, ఇలా అన్ని కోణాల్లోనూ ఈడీ సోదాలు జరపబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే ఈ మధ్య జరిగిన సోదాలతో నిజామాబాద్కు లింకులు ఉన్నాయని తెలియవచ్చింది. దీంతో కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇది పూర్తవగానే కవితకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయని ఆరా తీసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందట. అంతేకాదు కవిత భర్త, బంధువులు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సైతం వెలికితీస్తున్నారట. ఇప్పటికే కవిత మేనల్లుడు మేక శరణ్ పేరు తెరపైకి రావడం, విచారణలో అతన్నెవరు అని అడిగితే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీ అధికారులకు మరిన్ని సందేహాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ సోదాలు షురూ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే కవిత త్వరలోనే మరో జలక్ తగలనుందని అర్థం చేసుకోవచ్చు. Please.